బీచ్కి వెళ్ళాను ఒకసారి. రోడ్డుకు ఆనుకుని హైవే ఏది పెద్ద హైవే ఉంది కదా, హైవేకి ఆనుకుని ఇచ్చారండి. అది నాకు షాక్ తిన్నా నేను. అది ఆ పక్కనే కొద్దిగా ముందుకు పోతే ఇళ్ళు ప్రైవేట్ కట్టి అమ్ముతున్నారు. అది ఒక్కోటి 45 లక్షల నుంచి 60 లక్షలు ఉంది. అక్కడ దానికి కొంచెం ముందు ఫ్రీగా కట్టించి ఇచ్చినాయి. దీంట్లో గవర్నమెంట్ కట్టించినాయి నేను చెప్పినట్టు కొంత తక్కువ ఉండొచ్చు, 25 లక్షలే అవ్వచ్చునేమో. కానీ 25 లక్షలకి సంపాదన వచ్చేసినట్టే కదా పేదోడికి. వాళ్ళు ఒకవేళ అమ్ముకుంటే కూడా స్థలం లెక్క చూసుకుని హైవేకి ఆనుకుని. అసలు నాకు అది ఆశ్చర్యపోయా నేను, అంత అద్భుతంగా చేయడం అని. దాంట్లో కొంతమంది డబ్బులు పెట్టి కట్టించుకున్నారు ఇంకా చక్కగా 2 అంతస్తులు అట్టా కూడా అట్లా కూడా నడిచినాయి. కాబట్టి చాలా చోట్ల జరిగినాయి. వీళ్ళు ఏం చెప్పారు, ఊరు చివరన కట్టాడు అన్నారు. ఇప్పుడు ఇవాళ పేపర్లో రాశారు ఈనాడు వాళ్ళు, టిట్కో ఇళ్ళు త్వరలో ఉగాదికి 1,00,000 ఇళ్ళు ఇవ్వబోతున్నాడని. అవి ఊరు చివర కాకుండా ఊరు మధ్యలో కట్టారా? నెంబర్ 1. మరి వాళ్ళని కట్టినప్పుడు అది బూతు, వీళ్ళు కడితే నీతి. నెంబర్ 2, అతను 10 పైసలు డబ్బులు అంటే ఒక 40,000 50,000 మాక్సిమం ₹1,00,000 పడుతుంది అప్పుడు ఇంటి కన్స్ట్రక్షన్. ఎట్ట కడతాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా చేశారా? దీంట్లో టిట్కో ఇళ్లలో వాళ్ళు 50,000 డిపాజిట్ ఇవ్వాలి, జనం కట్టాలి. పైగా బ్యాంకు లోన్ వాళ్ళ పేరు మీద తీసుకున్నారు ₹3.5 లక్షల. మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకు లోన్ తీసుకుంది 14,000 కోట్లు. ఇంత చేస్తే కట్టేది 3 లక్షల ఇళ్ళు 14,000 కోట్లు అప్పు. అప్పుడు వాళ్ళందరి పేరున తీసుకున్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది పేరున ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 3.5 లక్షల చొప్పున తీసుకున్నారు. అదే ఎన్ని కోట్ల రూపాయలు అయిపోయినాయి? అదే కదా ఖర్చు పెట్టలేదనే కదా జగన్ ఆపింది. చివరికి ఒక 50,000 1,00,000 ఇళ్ళు